సార్ కేంద్రంలో మరి బీజేపీ సొంతంగా సీట్లు తెచ్చుకోలేక చంద్రబాబు నాయుడు గారు, నితీష్ గారు వీళ్ళ సపోర్ట్తో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం చూసాం. బీజేపీ ఎంతో నమ్ముకున్న ఉత్తరప్రదేశ్లో కూడా వాళ్ళకు సీట్లు అయితే లభించలేదు. అక్కడ మరి అయోధ్య నిర్మాణం కూడా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపించలేదు. అయోధ్యలో కూడా ఓడిపోవడం జరిగింది. ఎందుకు అయోధ్య రామ మందిర నిర్మాణం ఇన్ఫ్లుయెన్స్ చూపించలేదు అంటే మామూలు ఎక్కువగా హిందుత్వ పెరిగిపోతుందని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడ్డారు. అందులో మీరు కూడా ఒకటి. దాని ప్రభావం ఇప్పుడు లేదంటారా? మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పుంజుకుందని తెలుస్తుంది కదా, మరి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అంటారా సార్? అంటే ఒకటి, భారతీయ జనతా పార్టీ తన ఎదుగుదలలో కొన్ని నేరేషన్స్ జనాల్లోకి పంపడం ద్వారా హిందుత్వ అనేటువంటి దాన్ని ఒక రైజ్ చేయటం అనేది జరిగింది. ఓకే, అద్వానీ గారి నుంచి కాన్షియస్గా ఈ ప్రోగ్రాం జరిగింది. హిందువులను ఏకాత్మ చేసే ప్రయత్నం ఆయన చేశాడు విజయవంతంగా. రకరకాల విషయాలు మాట్లాడేవాళ్ళు వాళ్ళు గతం నుంచి. అంటే కాశ్మీర్ భారతదేశంలో భాగమే, ఆర్టికల్ 370 రద్దు, ఇవన్నీ గోడల మీద నినాదాలుగా ఉండేవి. అలాగే ముస్లిం పర్సనల్ లాస్ ఉండకూడదు, అలా ఉండేటట్లయితే దాన్ని యాక్సెప్ట్ చేసే హిందూ పర్సనల్ లా, హిందూ చట్టమే మంది, కానీ ప్రత్యేకంగా ఉండాలి. తిరుపతి వెళ్ళే వాళ్ళకి కూడా, మక్కా వెళ్ళే వాళ్ళకి రాయితీలు ఇస్తే తిరుపతి వెళ్ళే వాళ్ళకి కూడా ఇవ్వాలి, అయోధ్య వెళ్ళే వాళ్ళకి కూడా రాయితీలు ఇవ్వాలి. ఇలాంటి ఒక సమాజంలో ఒక చిన్న విచ్ఛిన్నతి తీసుకొచ్చేటువంటి ధోరణిలో వాళ్ళు కొన్ని అభిప్రాయాలను ప్రజల్లోకి పంపజేయటానికి చాలా కృషి చేశారు. తద్వారా వాళ్ళు గుర్తింపు పొందారు. ఆ పొందిన గుర్తింపు వాళ్ళ అధికారంలోకి వచ్చి, అంటే వాజ్పేయి 5 ఏళ్ళు పరిపాలించినప్పటికీ స్థిరపడలేదు. రెండోది, వాజ్పేయి మూడేమిటి, ఆయన తటస్థవాది. వీళ్లతోనూ వాళ్ళతోనూ కూడా ట్రావెల్ అవ్వగలిగినటువంటి ఉభయచరం ఆయన. అలా కుదరదు. దీన్ని నిలబెట్టాలి అంటే అది చాలదు, ఆ టైంకి అది సరిపోతుంది. అగ్రెసివ్గా వెళ్ళేవాడు ఎవడు అనుకున్నప్పుడు అద్వానీ వైపు చూసింది పార్టీ. కానీ అద్వానీ కంటే కూడా ఎఫెక్టివ్గా వయసు రీత్యా ఆ టైం వచ్చినప్పుడు అద్వానీ కాదు, అద్వానీ కంటే ఇంకెవరైనా బెటర్ అనుకున్నప్పుడు మోడీ ఆప్షన్గా ముందుకొచ్చాడు, అతన్ని తీసుకున్నారు. ఆయన వరుసగా 2 సార్లు గెలిచాడు, 3వ ఎన్నికకు వచ్చారు మొన్న. ఈ 2 సార్లు గెలిచిన సందర్భంలో కొన్ని పనులు పూర్తయినాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయి బాలరాముడి ప్రతిష్ఠ జరిగింది. అలాగే ఆర్టికల్ 370 రద్దు జరిగింది. ముస్లిం పౌరసత్వ చట్ట సవరణలో భాగంగా ముస్లిం సమాజాన్ని టెర్రరైజ్ చేయగలిగారు. ఇవన్నీ చేస్తూ వచ్చారు వాళ్ళు. అంటే ఇవన్నీ గోడల మీద రాసినటువంటి రాతలన్నీ నిజాలుగా మారుతున్నటువంటి దశలో ఒక కొత్త భయాన్ని, కొత్త ఆందోళనని, కొత్త ఎమోషన్ని రైజ్ చేయాలి కదా. ఆ రైజ్ చేయటం అనేది జరగల. ఒక కొత్త నేరేషన్ వచ్చేయాలి. కృష్ణ జన్మభూమో మరొకటో వచ్చి జనాలను ఎమోషనలైజ్ చేయాలి. ఈ ఎమోషనలైజ్ చేయకపోవడం వలన, పర్టికులర్గా రామమందిర నిర్మాణం పూర్తయిపోవడం వలన ఉత్తరప్రదేశ్లో జనాలందరూ కూడా కొంచెం రిలాక్స్ అయ్యారు. ఎప్పుడైతే రిలాక్స్ అయ్యారో భారతీయ జనతా పార్టీ ఓటర్లు, భారతీయ జనతా పార్టీని ఇప్పటిదాకా మోస్తున్న వాళ్ళకి కడుపులో ఆకలి గుర్తు రావడం మొదలుపెట్టింది, నిరుద్యోగం గుర్తు రావడం మొదలుపెట్టింది, బతకలేని తనము, వలసలు వెళ్ళిపోతున్న తనము గుర్తొచ్చింది. ఈ పరిస్థితి అంతటికి కారణం వీళ్లే కదా అనేటువంటి ఒక వాస్తవం స్ఫురించింది వాళ్ళకి. దీంతో పాటు రాజ్యాంగాన్ని కూడా మార్చేసే లెవెల్కి ఒక కాన్స్పిరసీ జరుగుతోంది అనేటువంటిది కూడా రిజిస్టర్ అయింది జనాల్లో. రిజిస్టర్ అయ్యి ఇది దిగుతోంది, ఈ కాన్షియస్నెస్ పెరుగుతోంది. ఇది పెరగటము, ఇది తరగటము అనేదే మనకి బ్యాలెట్ బాక్స్లో కనిపించింది. ఓకే, ఎమోషన్ తగ్గింది వాళ్ళకి. ఎమోషన్ తగ్గి జీవిత వాస్తవాలని గుర్తిరిగి వీళ్ళని మనం ఓడించడమే బెటరు అనేటువంటి అభిప్రాయం కొంతమేరకు స్థిరపడి పోలింగ్ బూత్లకు కదిలారు. అది అక్కడ రిఫ్లెక్ట్ అయింది. ఆ రిఫ్లెక్ట్ అవడం వల్ల 240 దగ్గర ఆగారు వాళ్ళు. నిజానికి అంతకంటే తక్కువ డిజిట్ దగ్గర ఆగాల్సిన వాళ్ళు 211, 215 మధ్య ఆగాల్సిన వాళ్ళు ఓ 25 సీట్లు అదనంగా సంపాదించుకోగలిగారు. రకరకాల టక్కు టమార విద్యలు
ప్రదర్శించి, పర్టికులర్గా తెలంగాణలో వాళ్ళు 2 సీట్లు మాత్రమే గెలుస్తారని అనుకున్నది, 8 దాకా వెళ్ళారు. అంటే దాదాపు 60 సీట్లు ఇక్కడే పెరిగినాయి. ఇంకో 2-3 ప్రాంతాల్లో లెక్కేసుకుంటే ఆ 25 సీట్లు మేనేజ్ చేయగలిగారు. ఈ మేనేజ్ చేయడానికి వాళ్ళు రకరకాల, ఇప్పుడు ఏపీలో కూడా నిజానికి వాళ్ళకి అన్ని సీట్లు వస్తాయని అనుకోలేదు, కానీ గెలవగలిగారు. వాళ్ళు చెప్పిన ఫిగరే వాళ్ళు గెలవగలిగారు. అంటే డిజైన్డ్ వ్యవహారం ఏదో జరిగింది. ఈ డిజైనింగ్లో ఈసారి వాళ్ళు అనుసరించినటువంటి పద్ధతి ఏంటంటే, చాలా పర్టికులర్గా బీజేపీ పోటీ చేసిన చోట్ల ఎటువంటి తాంత్రిక విద్యలు ప్రదర్శించకుండా, తాంత్రికత, యాంత్రికత, బీజేపీ పోటీ చేసిన చోట్ల తాంత్రిక ప్రయోగాలు కానీ యాంత్రిక ప్రయోగాలు కానీ చేయకుండా, ఎన్డీఏ మిత్రపక్షాలు పోటీ చేసిన చోట కొంత తాంత్రికత, కొంత యాంత్రికత నడిపారు. దాని ప్రభావంతో మిత్రపక్షాలకి కొంచెం సీట్లు పెరిగినాయి. చంద్రబాబు నాయుడు లాంటి, అంటే తెలుగుదేశం పార్టీ లాంటి వాటికి సీట్లు పెరిగినాయి పార్లమెంట్లో. ఇవన్నీ తన అకౌంట్లో నిలబడబట్టి కదా వాళ్ళు నిన్న రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా, కాన్ఫిడెంట్గా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని ముహూర్తాలు పెట్టుకోగలిగారు. ఏం చేశారు ఇక్కడ అంటే, యాంత్రికత అంటేనేమో ఈవీఎం మేనేజ్మెంట్, అది సాధ్యమే అని చెప్పి చాలామంది మాట్లాడారు. జేడీ లక్ష్మీనారాయణ కూడా మాట్లాడారు. వితౌట్ ఇంటర్నెట్ అది ఎలా ఆపరేట్ చేస్తారు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. అయితే నేరుగా కంపెనీ వాడు డిజైనింగ్లోనే ఏదైనా చేస్తే, కీ లాంటిది అలాంటిది ఏదైనా చేస్తే ఇది సాధ్యమే, చిప్ లెవెల్లో అది చేయవచ్చు అనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఈవెన్ జేడీ లక్ష్మీనారాయణ కూడా అది ప్రస్తావించాడు. ఇలాంటిది ఏదైనా జరిగి ఉండొచ్చు అనే మాట అనలేదు, కానీ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయన్నాడు ఆయన. అదే జరిగి ఉండొచ్చేమో అనేది డౌట్ ఇప్పుడు. ఇది యాంత్రికత. తాంత్రికత ఏమో ముస్లింల మీద రెచ్చగొట్టి, లేకపోతే మరొక మతం మీద జనాలను రెచ్చగొట్టి, పాకిస్తాన్ వాడు మన మీద దాడి చేస్తున్నాడు, హిందూ సమాజం చాలా ఇబ్బందుల్లో ఉంది, ప్రమాదంలో ఉంది, ప్రమాదపు అంచుల్లో హిందూ సమాజం అనేటువంటి సెంటిమెంట్ని రెచ్చగొట్టి ఓట్లు సంపాదించుకోవటం. అది ఒక స్టైల్. ఏ నేరేషన్లో వెళ్ళాలి అనేది అదేమో అది చెప్పారు. అదేమో తాంత్రికత, ఇదేమో యాంత్రికత. ఈ యాంత్రికతని, తాంత్రికతని జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ ఫైనల్గా వాళ్ళు అధికారంలోకి రాగలిగారు. నిజానికి బలం చాలా వీక్ అయిపోయినటువంటి సందర్భంలో ఉన్నారు. వాళ్ళు చాలా వీక్ అయ్యారు. కాంగ్రెస్కి అవాంఛితంగా వాళ్ళు కూడా ఊహించని లెవెల్లో కొంచెం అప్లాజ్ లభించింది. దీన్ని పదిలపరుచుకుని ఇంకొంచెం కాన్షియస్గా కనుక పనిచేస్తే వాళ్ళకి నెక్స్ట్ టైం డెఫినెట్గా అధికారం వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఆ లెవెల్కి వాళ్ళు జాగ్రత్తగా నడపగలిగితే, లేదు వీళ్ళు పుంజుకొని మరికొద్ది సీట్లు కొట్టేసి 4వ సారి అధికారంలోకి వచ్చే ప్రమాదం కూడా ఉంది.